అందరికీ నమస్కారం. శ్రీ వైభవ లక్ష్మి వ్రత కథ శ్రావణ మాసంలో తప్పక వినాలి. ఈ కథను విన్నా, చదివినా, వినిపించినా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ఒకనాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటి అని అడగా, సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి సర్వము కూడా వైభవలక్ష్మి యొక్క దయను బట్టే ఉంటుంది. సమస్త సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి యందు భక్తి శ్రద్ధలు కలిగి ఆమెను ఆరాధిస్తూ ఉంటారో వారి పట్ల ఆ తల్లి యొక్క కృపా కటాక్షములు ప్రసరించబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయవంతులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించుతారో, అంతా తన స్వయం కృషియేనని విర్రవీగుతారో, అలాగే ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైనటువంటి ధనాన్ని ఈసడించుతారో వారు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వారు అవశ్యం వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో, రాజవైభోగాలతో తులుతూగుతుంటారు అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ ప్రభు, అసలు వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి అనేది నాకు పూర్తిగా వివరించండి అడిగింది. ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైనటువంటి శ్రీ వైభవలక్ష్మి వ్రత కథను చెప్పెదను విను అని ఈ విధంగా చెప్పసాగాను. ఓ పార్వతి, భక్త సులభ, అత్యంత కరుణామయి అయినటువంటి ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకి ఒక కథ చెప్తాను విను అని చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకి ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి. ఆ పిల్లలు అదృష్టవశాస్తు వారి భర్తలు కూడా నలుగురు వివిధ వృత్తుల్లో చాలా చక్కని సంపాదన కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతున్నారు. కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది. దైవ చింతన తగ్గిపోయింది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలనే అన్న విషయాన్ని వీరు విస్మరించారు. అంతా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు. ఇక మహాపండితులైనటువంటి శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనని గుర్తిస్తుందని భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోటిలో విద్య ఉంది, ఎంత గొప్పవారైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఇక ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూరని విర్రవీగాడు. అందుకు ఆ వైభవలక్ష్మి కోపగించుకొని అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించిందంతా ఖర్చు అయిపోయింది. చివరికి కట్టుబట్టలతో మిగిలిపోయాడు. ఇక రెండవ అమ్మాయి అయినటువంటి సుశీల భర్త రాజుగారి ఆస్థానంలో దళాధిపతిగా ఉండేవాడు. అయితే ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించినటువంటి రాజు చేత గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదు అని అనుకున్నాడు. దానికి అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో అతనిలో సద్బుద్ధి నశించి అనుకోని విధంగా ఒక గొప్ప ధనవంతునితో వైరం జరిగింది. గొడవకు దిగాడు. అతన్ని తను అడిగిన ధనం ఇవ్వలేకపోతే తనను నాశనం చేస్తాను అని అనసాగాడు. ఇక న్యాయస్థానంలో రాజు అతనిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుని అతన్ని చెరసాలలో బంధించాడు. ఇక ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలయ్యింది. ఇక వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడిలో మాటకారంతనంతోనే మాత్రమే సంపాదించగలను, అంతేగాని
సంపాదించినంత దైవానుగ్రహం వల్ల కాదు అని మూర్ఖత్వంగా దైవం అని భావించకుండా మనమే తెలివి కలవని భావించసాగాడు. అతని అహంకారంతో పాటు దైవారాధన అన్నింటినీ మానేశాడు. అతని తలపొగురు వల్ల సాటి వ్యాపారులు కూడా అతనికి సహకరించడం మానేశారు. దీనితో అతని వ్యాపార లావాదేవీలన్నీ చాలా సన్నగిలిపోయాయి. అతని రాబడి తగ్గిపోయింది. అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోయింది. ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే, కానీ అధిక సంపాదన వల్ల చెడు స్నేహాలు పెరిగిపోయాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. దాంతో చివరికి సంపదంతా హార్తి కర్పూరం వలె కరిగిపోయింది. చివరికి అతను కూడా దరిద్రుడైపోయాడు. అయినా ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి శ్రీ వైభవలక్ష్మీదేవి తనని అనుగ్రహిస్తుందని, తమ భర్తలకి మంచి దారి చూపెడుతుందని, తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులుండినా పర్వాలేదు, కానీ తమ బిడ్డలకి రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. ఒకనాడు ఆ నలుగురు సోదరిమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించింది. ఇలా చెప్పసాగింది: పిల్లలు, మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం ఒకటి ఉంది, చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లల్లో వైభవలక్ష్మి వ్రతం చేయండి అని చెప్పుకొచ్చింది. ఇక ఆ అవ్వ చెప్పిందంతా విన్న ఆ అక్క చెల్లెళ్ళు అత్యంత సంతుష్టులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము చాలా కటిక దారిద్ర్యంలో ఉన్నాము. ఈ వ్రతాన్ని చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధమాత చిరునవ్వు నవ్వి ఇలా చెప్పింది: ఓ అమ్మాయిలు, ఇదేమి ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్న వారాలు చివరి ఆఖరి గురువారం నాడు, అంటే మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. అదే శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు ఉదయమే లేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని ఇంటిని అలంకరించుకొని, అమ్మ వైభవలక్ష్మి, ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను, నాకు తగిన శక్తిని ప్రసాదించు తల్లి అని నేను చేసే ఈ వ్రతంలో మీరు సంతృప్తులై నా కోరికలను నెరవేర్చాలి అని మొక్కుకోవాలి. ఇక ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రత, సదాచార పాలన ముఖ్యం. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగులవుతారు, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు ముగించింది ఆ వృద్ధమాత. ఇక తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు వారి వారి తాహత్తును బట్టి 4 లేదా 8 లేదా 11 లేదా 21 వారాల పాటు వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆరంభించారు. నలుగురు కడు పేదవారై ఉండటం వల్ల నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు. అందకన్నా అధిక దరిద్రులైనటువంటి శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది. చివరిదైనటువంటి విశాల తన ముక్కుకున్నటువంటి ముక్కెర ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాలతో ఆరాధించినా కూడా వారి హృదయంలో గల భక్తి భావనే ప్రధానంగా స్వీకరించగలిగేది ఆ వైభవలక్ష్మి మాత. ఇక వారు వ్రతాన్ని ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల యొక్క భర్త పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరి చేత గౌరవించబడ్డాడు. తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. ఇక సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడి ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే ప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి
అతనిని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గత నేరాలన్నింటినీ మందలించి దళపతిగా మళ్ళీ స్థిరపడ్డాడు. ఇక అంతటితో సుశీల కుటుంబం కూడా బాగా బాగుపడింది. ఇక ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపారాల మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి దినుసుల ఎగుమతి దిగుమతి విషయంలో కూడా గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇలా ఇతర వ్యాపారస్తులందరూ కూడా ఇతరుని ఆశ్రయించాల్సి వచ్చింది. సహజంగానే తెలివి గల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైనటువంటి విశాల వ్రత ఆరంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాల నుంచి ఒక్కొక్కటి వదిలేశాడు. ఒకదాని తర్వాత ఒకటి వదిలేసిన తన కుటుంబం పట్ల ప్రేమ కూడా కనబరిచాడు. ఇక వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాలగోపాలం ఎవరైనా కానీ తనను పూజించిన సరే తక్షణం ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చుతుంది. శ్రీ వైభవలక్ష్మి వ్రత సమాప్తమైంది. చూశారు కదండి. ఈరోజు మనం లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసంలో శ్రీ వైభవలక్ష్మి వ్రత కథనం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.